హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ జరిగిందండి. ఆ పూజ మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి అయ్యప్ప స్వామి పూజకి వినాయకుడికి కలశంకి పూజ చేస్తారండి. తర్వాత మనకి అయ్యప్ప స్వామికి అభిషేకం చేసి తర్వాత పడి ముట్టించి తర్వాత భిక్ష అలా పెడతారండి. మీకు క్లియర్గా 1 బై 1 చూపిస్తాను చూడండి. ఒక సైడ్ ఏమో స్వాములు అయ్యప్ప స్వామికి పంచామృతం చేస్తున్నారండి. అయ్యప్ప స్వామికి అసలు ఎంత నిష్టగా ఉండాలంటే చూడండి, వాళ్ళు పంచామృతం చేసేటప్పుడు ఆ వాసన కానీ ఏమి వాళ్ళకి అంటే దేవుడి ప్రసాదం కాబట్టి వాళ్ళు మూతికి అడ్డంగా పెట్టుకొని చేస్తున్నారండి ప్రసాదము. ఒక సైడ్ ఏమో స్వాములందరూ పాటలు పాడుతూ భజనలు చేస్తున్నారు. ఇదేంటంటే మా నాన్నగారు మూడోసారి మాల వేసుకోవడం వల్ల ఆయనకి మూడోసారి అయ్యప్ప మాల వేసుకుంటే వాళ్ళకి గంటలతో వేస్తారండి మెడలో. చూడండి, అయ్యప్ప స్వామి అభిషేకం స్టార్ట్ అయిందండి. ఇవి ఫస్ట్ అభిషేకము వాటర్ తోటి మొత్తము అయ్యప్ప స్వామి విగ్రహం మీద పోసి ఊరికల్లా క్లీన్ చేస్తారండి. క్లీన్ చేసిన తర్వాత మనకి ఇలా నెయ్యి, తేనె, పాలు, పెరుగు ఇలా ఒక 1 బై 1 పోస్తూ అభిషేకం చేస్తారండి. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మొదట పాలతోటి అభిషేకం స్టార్ట్ చేశారండి. పాల తర్వాత పెరుగు ఇలా 1 బై 1 అభిషేకం చేస్తూ ఉంటారు స్వామివారికి. తర్వాత చూడండి, పెరుగుతో అభిషేకం చేస్తున్నారు. మీలో ఎంతమందికి అయ్యప్ప స్వామికి చేసే పంచామృతం అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. చాలామంది వెయిట్ చేస్తారు కూడా ఆ పంచామృతం కోసము. ఇలా పాలు పెరుగుతోటి చేసిన తర్వాత అయ్యగారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చారండి. తర్వాత మళ్ళీ మనకి నెయ్యితోటి అభిషేకం చేస్తున్నారు. అసలు ఈ అభిషేకము ఇంకా పడి పూజ చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుందండి. అసలు తేనెతోటి అభిషేకం చేస్తున్నారండి. ఇది ఈ అభిషేకం చేసింది మనకి హెల్త్ బాగాలేని వాళ్ళకి కానీ తీసుకుంటే చాలా మంచి. తర్వాత స్వామివారికి అరటిపండు నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చారండి. హారతి ఇచ్చిన తర్వాత పంచదారతో అభిషేకం చేస్తున్నారు. ఇవన్నీ మనకి అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ తీసుకెళ్ళి మనం ఏ చెట్లలో అయినా పోస్తే చాలా మంచిదండి. తర్వాత అన్ని రకముల పండ్లతో స్వాములు సిద్ధం చేసిన పంచామృతంతో అభిషేకం చేస్తున్నారండి. ఈ అభిషేకానికి మనకి చాలా రకాల పండ్లు వాడతారంటే ఎక్కువగా మనకి అరటిపండు, తర్వాత మనకి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తున్నారండి. పంచామృతం అసలు చాలామంది ఇష్టపడతారండి. దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు పంచామృతం కోసము.
అది మనం పంచామృతం కూడా ఎలా పడితే అలా చేయరండి. చెరుకు గడ ఉంటుంది కదా, చెరుకు గడ ఒక బిందెలో కాయలు అన్నీ వేసుకొని పాలు, పెరుగు, తేనె అన్నీ కలిపి చెరుకు గడతో పండ్లన్నీ బాగా మెత్తగా చెరుకు గడతో దంచి చేస్తారండి పంచామృతం. తర్వాత స్వామివారివి వస్త్రములు అన్నీ తీసేసి స్వామివారిని శుభ్రంగా నీటితో కడిగి మళ్ళీ వేరే వాటితో అభిషేకం చేస్తారండి. చూడండి, ఇలా శుభ్రంగా నీటితో శుభ్రపరిచిన తర్వాత స్వామివారికి విభూదితో మొత్తము స్వామివారి విగ్రహం అంతా విభూదితో పూస్తారండి. ఆ విభూది మనకి పెట్టుకోవడానికి ఇస్తారు, చాలా మంచిదండి. ఎవరైతే పూజ చేయించుకుంటున్నారో వాళ్ళకి చేతులకి మొత్తం పూస్తారండి. అలా విభూది తర్వాత మొత్తం నీటితోటి శుభ్రపరుస్తారండి. తర్వాత మనకి చందనంతో అభిషేకం చేస్తారండి స్వామివారికి. ఆ చందనం కూడా ఇస్తారండి మనకు పెట్టుకోవడానికి. తర్వాత మళ్ళీ స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత మనకి పసుపు కుంకుమతో అభిషేకం చేస్తారండి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత పూలు సమర్పించుకొని స్వామివారికి మళ్ళీ స్వామివారి నీటితో కడిగి శుభ్రం చేస్తారండి. ఇలా నీటితో శుభ్రపరిచిన తర్వాత మళ్ళీ మనకి పసుపుతో అభిషేకం చేస్తారండి స్వామివారికి. అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళు చాలా నిష్టగా ఉండాలండి. తిండిలో కానీ ఏ విషయంలోనైనా వాళ్ళు చాలా నిష్టగా ఉండాలి. పొద్దున్నే లేచి తెల్లవారుజామున చన్నీళ్ళతో స్నానం చేసి చెప్పులు ధరించకుండా అలానే నల్ల వస్త్రంలో వేసుకొని చాలా నిష్టగా ఉండాలండి. వారు మాట్లాడేటప్పుడు కూడా మనము స్వామి స్వామి అని అలానే మాట్లాడతారండి. తర్వాత పసుపుతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ స్వామివారిని నీటితో కడిగి శుభ్రం చేసి కుంకుమతో అభిషేకం చేస్తున్నారండి. ఇంకా వాళ్ళు భిక్షం తినేటప్పుడు కూడా నేను గమనించానండి, స్వామివారు అన్నం అని పదం వాడట్లేదండి, భిక్ష భిక్ష అనే పదాన్ని వాడుతున్నారు. మంచినీళ్ళకేమో పంబ తీసుకురా అని అలా వాడుతున్నారండి, అలాంటి పదాలని వాడారు. తర్వాత అభిషేకం పూర్తయిన తర్వాత ఒక్కసారి స్వామివారిని చూడండి ఎంత బాగా అలంకరించారో, చూడ్డానికి కన్నుల విందుగా ఉందండి. అసలు స్వామివారు చూడండి అసలు.
అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారిని అలంకరించిన తర్వాత మనకి పడి ఉంటుంది కదా, పడి ముట్టిస్తారండి. 18 మెట్ల పడి మనకి పాటలు పాడుతూ స్వామివారి పాటలు పాడుతూ పడి ముట్టిస్తారండి. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ముట్టిస్తూ ఉంటారు. ఈ పడి వెలిగిన తర్వాత అసలు చూడ్డానికి అసలు మనకి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంటుందండి. పడి ముట్టించడం అయిపోయిన తర్వాత మన అయ్యప్ప స్వామి విగ్రహానికి హారతిచ్చి స్వాములందరూ పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ చాలా బాగా ఉంటుందండి మనకి చూడ్డానికి. పూజ మొత్తం పూర్తయిన తర్వాత స్వాములందరూ చూడండి పాటలు పాడుతూ ఎలా డాన్స్ చేస్తున్నారో మీరు కూడా చూడండి. ఇలా స్వాములు ఆడిన తర్వాత వాళ్ళు భిక్ష సేవించారండి. స్వాములు ఏంటంటే ఇలా పూజలు ఇలాంటివి జరిగినప్పుడు ఎవరు పిలిచినా పిలవకపోయినా వాళ్ళు వెళ్ళి భిక్ష సేవించవచ్చు. ఏంటంటే భిక్ష అంటే అర్థం అదేనండి, ఎవరు పిలవకపోయినా వెళ్ళి తినచ్చండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. మీలో ఎంతమందికి అయ్యప్ప స్వామి పూజలు అంటే ఇష్టమో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే అయ్యప్ప స్వామి పంచామృతం అంటే చాలా ఇష్టం అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్